విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియామకమైన ఆమెకు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ అభినందన సభను విశ్వబ్రాహ్మణ వసతి గృహ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరణీయుడని తెలిపారు. తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్ను సైతం మరవకూడదన్నారు. తన కుమారుడు కాసోజు శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం అవసరమైతే ప్రభుత్వంతో పోరాడైనా కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. తనను గౌరవిస్తూ అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి లక్ష్మయ్య ఆమెకు సన్మాన పత్రాన్ని అందజేశారు. సభ ప్రారంభంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందొట్టు సోము మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, పిఏ మధుసూదన్ రెడ్డి, సేవా సంస్థ అధ్యక్షుడు కార్యదర్శులతో కలిసి కాసోజు శంకరమ్మను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు కాసోజు విశ్వనాథం, కొల్లోజు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు కుర్రెళ్ల రమణాచారి తదితరులు మాట్లాడారు. శ్రీకాంతాచారి మన కులానికి గర్వపడే విధంగా త్యాగం చేసింది. జయశంకర్ సార్ మన కులస్తుడే, కానీ మన కులస్తులు ఇంత త్యాగం చేసి రాష్ట్రం వచ్చింది. రాష్ట్రంలో సంపన్న జాతి సుఖ సంతోషాలతో ఉన్నారు, అన్ని పదాలు అందుకుంటున్నారు. మన విశ్వబ్రాహ్మణులకు ఎందుకు రావట్లేదు? మనకు వచ్చే వారే ఏ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు అంటే మనలో ఐకమత్య లేదు కాబట్టి మనకి ఏది కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు. మరి నాకు కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ఈ సర్వే చేసుకున్నాం. ముదునగర్లో 16,000 ఓట్లు ఉన్నాయి మన విశ్వబ్రాహ్మణులే. మిగతా ఓట్లు మిగతా వాళ్ళు వేయడం మేము ధైర్యంగానే ముదునగర్ వెళ్ళాము. కానీ 15,000 ఓట్లకి 15 ఓట్లు కూడా వేయనటువంటి విశ్వబ్రాహ్మణులు. అక్కడ నేను ఓడించింది కూడా విశ్వబ్రాహ్మణులే. నేను ఓడిపోయింది కూడా దగ్గర సమయం వచ్చే ఓడిపోయినా వాళ్ళందరూ కలిసి కట్టుకుంటూ ఓటు చేస్తే నేను గెలిచేవాడినే. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, నేను శ్రీకాంతాచారి ఎవరు చెడిపేస్తే చెడే వస్తువు కాదు. సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి త్యాగం శ్రీకాంతాచారి. ఎందుకంటే వాళ్ళ పదవులు వస్తాయి పోతాయి, 5 ఏళ్ళు ఉండవు 10 ఏళ్ళు ఉండవు, పదవులు వస్తాయి పోతాయి. ఆయన త్యాగం అనేది తరతరాలు నిలిచిపోయేటువంటి త్యాగం. మన కుల బంధువులందరూ కూడా గౌరవించాలి. జయశంకర్ సార్ని గుర్తు చేసుకోవాలి, శ్రీకాంతాచారిని గుర్తు చేసుకోవాలి. ఏదో కన్నతల్లి గొప్ప చెప్తుందని అనుకోవద్దని నేను చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ త్యాగం. ఇవాళ సాగలయ్యమ్మ విగ్రహాలు 300 విగ్రహాలు పెట్టిరు. ఇవాళ మనవాళ్ళు కూడా కొంతమంది పెట్టిరు. నల్లగొండ పేరు తెచ్చింది గుంటూరు వెంకటాచారి. ఆ రోజు కలెక్టర్తో పోరాడి నలుగొండ విగ్రహం పెట్టిరు. చర్చల శేఖరాచారి పెట్టిరు, నారాయణకెళ్ళి పెట్టిరు. మన కరీంనగర్లో నిజామాబాద్లో ఆదిలాబాద్ పోతే జోగురామన్న ఎందుకయ్యా మీ విశ్వబ్రాహ్మణులు ఒక చెక్కుబుక్ పట్టుకొని వచ్చిండు. శ్రీకాంతాచారి అనుకోని చావలేదు, నేను ఒక్కనే విగ్రహం పెట్టిస్తాను. జోగురామన్న 7 లక్షలు పెట్టి విగ్రహం చేస్తే మన విశ్వబ్రాహ్మణులంతా భార్యతను ప్రోగ్రాం చేసి విగ్రహం పెట్టింది. కాబట్టి నేను ఒక విశ్వబ్రాహ్మణ అన్నదమ్ములు ఎత్తి చెప్తున్నట్టే, కార్పొరేషన్లు అంటే పెద్ద సంఘానికి ఇచ్చింది, బ్రాహ్మణ సంఘానికి ఇచ్చింది, ప్రతి ఒక్క సంఘానికి ఇస్తుంది. బ్రాహ్మణుడు ఒక
ఈరోజు విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో వధువరుల పరిచయ వేదిక, ఆ తర్వాత కాసోజు శంకరమ్మ గారి యొక్క అభినందన సభ, ఈ రెండు కూడా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 250 మంది కూడా రావడం జరిగింది. జిల్లా మొత్తంలో విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కాసోజు శంకరమ్మ గారికి బ్రహ్మాండంగా మేము అభినందన జరిపి సన్మానం చేయడం జరిగింది. కాసోజు శంకరమ్మ గారికి మహిళా కమిషన్ సభ్యురాలే కాదు, ఇంకా ఉన్నత పదవులు ఈ యొక్క అధికార పార్టీ ఏదైతే ఉన్నదో ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క విశ్వబ్రాహ్మణ మహిళకు మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఉమెన్ కమిషన్ సభ్యులుగా నియమితులైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి తల్లి అయినటువంటి కాసోజు శంకరమ్మ గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మరి నల్గొండ మేయర్ గారు పూరి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ వార్డు 13వ వార్డు వార్డు కార్పొరేటర్ గారు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రఘువీర్ ప్రతాప్ గారు ఫారెస్ట్ అధికారి, విశ్రాంత ఫారెస్ట్ అధికారి కూడా విచ్చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. కాసోజు శంకరమ్మ గారికి మరి తెలంగాణ ఉమెన్ కమిషన్ తోటే సరిపెట్టకుండా మరి ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని, వారి సారథ్యంలో మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయించాలని వారి సారథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం అందజేసే విధంగా మేము ఈ వారం 10 రోజుల్లో శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ కేటాయించాలని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక డిమాండ్ చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.